ఢిల్లీ వారణాసి ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు కాల్ కలకలం సృష్టించింది. ఢిల్లీ నుంచి వారణాసి వెళ్తోన్న ఇండిగో విమానంలో బాంబు ఉందంటూ కాల్ వచ్చింది. దీంతో ఎయిర్లైన్ సంస్థ ప్రయాణికులను అత్యవసరంగా దించేసింది. రంగంలోకి దిగిన పోలీసులు బాంబ్ స్క్వాడ్ తనిఖీలు చేస్తున్నారు. ఢిల్లీకి మరోసారి బాంబు బెదిరింపు కాల్స్ కలకలం సృష్టిస్తూ ఉన్నాయి. ఈసారి వారణాసి ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు కాల్ కలకలం సృష్టిస్తోంది. ఢిల్లీ నుంచి వారణాసి వెళ్తోన్న ఇండిగో విమానంలో బాంబు ఉందంటూ కాల్ వచ్చింది. దీంతో ఎయిర్లైన్స్ సంస్థ ప్రయాణికులను అత్యవసరంగా దించేసింది. రంగంలోకి దిగిన పోలీసులు బాంబ్ స్క్వాడ్ తనిఖీలు చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఢిల్లీ నుంచి మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, ఉదయశ్రీ, ఏదైతే ఢిల్లీ నుంచి వారణాసి వెళ్లాల్సినటువంటి ఇండిగో ఫ్లైట్ మరికొద్ది సేపట్లో టేక్ ఆఫ్ అవ్వాల్సినటువంటి టైంలోనే ఒక కాల్ అయితే వచ్చింది ఎయిర్పోర్ట్ కి. ఏదైతే వారణాసి వెళ్లాల్సినటువంటి ఇండిగో ఫ్లైట్ లో బాంబు ఉందంటూ వాళ్ళకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అంటే బెదిరింపుకు సంబంధించింది ఇది. రాగానే వెంటనే అందులో ఉన్నటువంటి ప్యాసింజర్స్ అంటే అది బెదిరింపా లేదంటే నిజమా అనే అంశాలను ఖచ్చితంగా ముందు తనిఖీ చేయాల్సి ఉంటుంది. అందుకోసమే అత్యవసరంగా లోపల ఉన్నటువంటి బోర్డింగ్ అయినటువంటి ప్రయాణికులందరినీ కూడా కిందికి దించారు. వాళ్ళందరినీ సేఫ్ గా మళ్ళీ ఎయిర్పోర్ట్ లకు పంపించారు. వెంటనే ఏదైతే అక్కడ చుట్టూ కూడా ఎప్పుడు ఫ్లైట్స్ ఉంటాయి, దాంతో ఎయిర్పోర్ట్ లో ఒక ఐసోలేషన్ ఏరియా అనేది ప్రత్యేకంగా ఉంటుంది. ఏదైనా ఎమర్జెన్సీ కానీ లేదంటే థ్రెటనింగ్ ఉన్నటువంటి క్రాఫ్ట్స్ అన్నింటినీ కూడా అక్కడికి తీసుకెళ్లి ప్రత్యేకంగా బాంబ్ స్క్వాడ్స్ కు వాటిని తనిఖీ చేస్తారు. సో ఇప్పుడు ఇండిగో ఫ్లైట్ ను ఏదైతే ఐసోలేషన్ ఏరియాకి తీసుకెళ్లారో దాన్ని తనిఖీలు కూడా చేస్తున్నారు. ఎయిర్పోర్ట్ సిబ్బందితో పాటు ఢిల్లీ బాంబ్ స్క్వాడ్ టీం కూడా చేరుకున్నారు. వాళ్ళు ప్రత్యేకంగా ఫ్లైట్ ను తనిఖీలు చేస్తున్నారు. మనం చూస్తూనే ఉన్నాము ఈ మధ్య కాలంలో ఢిల్లీలో బాంబు బెదిరింపు అనేది ఒక కామన్ గా కనిపిస్తూనే ఉంది. మెయిల్స్ రూపంలో ఏకంగా అంటే మొదట స్కూల్స్ కు దాదాపు 150 స్కూల్స్ కు బాంబు బెదిరింపు వచ్చింది. ఆ తర్వాత హాస్పిటల్స్, ఆ తర్వాత ఎయిర్పోర్టు, ఆ తర్వాత ఏదైతే కేంద్ర హోంశాఖ కార్యాలయానికి కూడా బాంబు బెదిరింపు కాల్ వచ్చింది మనం చూసాము. సో ఇవన్నీ కూడా ఈ మధ్యకాలంలో చేస్తున్నప్పటికీ పోలీసులు వీటిపైన పెద్ద ఎత్తున విచారణ జరుపుతూనే ఉన్నారు. కానీ ఈ కంటిన్యూగా దీనికి సంబంధించి బెదిరింపు కాల్స్ అయితే వస్తూనే ఉన్నాయి. ప్రత్యేకంగా ఈ రోజు ఢిల్లీ నుంచి వారణాసి వెళ్లాల్సినటువంటి ఎయిర్క్రాఫ్ట్ ఏదైతే ఇండిగో ఫ్లైట్ కి సంబంధించినటువంటి విషయంలో కూడా ఇదే జరిగినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. సో ఇప్పటికైతే ఐసోలేషన్ ఏరియాలో ఫ్లైట్ ను పూర్తి స్థాయిలో తనిఖీలు చేస్తున్నారు. ఉదయశ్రీ, ప్రయాణికులందరినీ దించేశారా? విజువల్స్ లో మనకి ఎమర్జెన్సీ ఎగ్జిట్ నుంచి ప్రయాణికులు దిగుతున్న విజువల్స్ కనిపిస్తూ ఉన్నాయి. ఎంతవరకు వచ్చాయి తనిఖీలు రాజు? ఎస్, మొదట ఎప్పుడైతే అందులో బాంబు ఉందనే ఒక కాల్ వచ్చిందో, ఆ మెయిల్ వచ్చిందో, రాగానే ఫస్ట్ చేసిన పని ముందుగా అందులో ఉన్నటువంటి ప్రయాణికులందరినీ కూడా వేకెంట్ చేశారు. అత్యవసరంగా అందరినీ వెంటనే బయటకు తీసుకురావడం, ఆ తర్వాత దాన్ని పక్కకు తీసుకెళ్లి ఇప్పుడు ప్రస్తుతం ఐసోలేషన్ ఏరియాలో పూర్తి స్థాయిలో తనిఖీలు చేస్తారు. అంటే పార్ట్ టు పార్ట్ పూర్తిగా తనిఖీలు చేసిన తర్వాతనే మళ్ళీ ఆ ఫ్లైట్ ని ఒక క్లియరెన్స్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. సో ఏదైతే ప్రోటోకాల్ ఉంటుందో బాంబు థ్రెట్ వచ్చినప్పుడు తీసుకోవాల్సినటువంటి ప్రోటోకాల్, దాన్ని మొత్తం కూడా ప్రస్తుతం ఎయిర్ ఫోర్స్ ఏదైతే ఎయిర్పోర్ట్ లో ఉన్నటువంటి సిబ్బంది, ఇండిగో సిబ్బంది, దాంతో పాటు ప్రయాణికులు అందరికి కూడా తనిఖీలు చేస్తున్నారు. ఉదయశ్రీ, రాజు, మీరు అన్నట్లు అది ఇంతకు ముందు కూడా అంటే చాలా రోజుల నుండి ఢిల్లీ పోలీసులకు ఇది ఒక సవాల్గా మారింది. స్కూల్స్కి కానీ హాస్పిటల్స్కి కానీ కాల్స్ రావడం జరుగుతోంది, బాంబ్ బెదిరింపు కాల్స్. సో ఈ కాల్స్ అన్ని ఎక్కడి నుండి వస్తున్నట్టు ఇప్పటి వరకు పోలీసుల ఎంక్వైరీలో ఎటువంటి డీటెయిల్స్ తెలిసాయి? దీనికి సంబంధించి ఏదైతే మొదట అంటే స్కూల్స్ కు ఎప్పుడైతే థ్రెట్ వచ్చిందో అప్పటి నుంచే కొంత స్పెషల్ ఫోకస్ అయితే పెట్టారు. మేము మొదటి వారంలో మొదట ఏ విధంగానైతే స్కూల్స్ కు థ్రెట్ వచ్చింది, అప్పుడు 150 స్కూల్స్ కి థ్రెట్ వచ్చింది. సో ఆ సమయంలోనే పూర్తి స్థాయిలో ఈ మెయిల్స్ పంపించింది ఎవరు ఆకతాయిలు చేస్తున్న పనా లేదంటే ఎవరైనా కుట్రపూరితంగా ఇటువంటి ప్రయత్నాలు చేస్తున్నారనే దాని మీద పోలీసులు విచారణ చేస్తున్నారు. కానీ కొంత ఒకరిద్దరిని అరెస్ట్ చేశారు, కానీ ఆ మెయిల్స్ మాత్రం ఇంకా కంటిన్యూస్ గా జరుగుతూనే ఉన్నాయి. దీంతో ఢిల్లీ పోలీసులే కాదు కేంద్ర హోంశాఖ సైతం ఈ విషయంలో కొంత సీరియస్ గా విచారణ జరుగుతుంది. అయితే వీటన్నిటిని కూడా కొంత ఏదైతే ఫ్రాడ్ మెయిల్స్ ద్వారా పంపుతున్నట్టుగా తెలుస్తుంది. దాంతో వాళ్ళని పట్టుకోవడం కూడా కొంత కష్టంగా మారుతుంది. అయినప్పటికీ కూడా మేము సీరియస్ గా ఉన్నాము, ఏ అంశాన్ని కూడా వదిలే ప్రసక్తి లేదు అంటూ పోలీసులు మాత్రం తమ ఎంక్వైరీ అనేది కొనసాగిస్తున్నారు. ఉదయశ్రీ, రాజు, దీన్ని కేంద్ర హోంశాఖ ఏ విధంగా చూస్తోంది? నిజంగా ఇది ఒక థ్రెట్ కాల్సా లేకపోతే దీన్ని ఎట్లా చూస్తోంది?
కేంద్ర హోంశాఖ మాత్రం ఈ విషయంలో ప్రతిసారి ఎటువంటి కాల్స్ వచ్చినా ఎటువంటి మెయిల్స్ వచ్చినా అప్రమత్తంగా ఉండి అవి ఎక్కడి నుంచి వస్తున్నాయి ఏంటి అనే దాని మీద స్పెషల్ గా ఫోకస్ పెడుతున్నారు. ఎందుకంటే దేశ రాజధాని టార్గెట్ గా ఇవన్నీ వస్తున్నాయి. అంటే క్యాపిటల్ సిటీగా ఉన్నటువంటి ఢిల్లీకి ఒకవైపు స్కూల్స్ కావచ్చు, ఎయిర్పోర్ట్స్ కావచ్చు, లేదంటే హాస్పిటల్స్, అంతా ఎక్కువ పబ్లిక్ ఎక్కడైతే ఉంటారో అక్కడనే టార్గెట్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. అయితే ఇది గనక నిజమైతే మాత్రం కొంత తీవ్రంగా నష్టం కూడా జరిగే ప్రమాదం ఉంది. అందుకోసమే ఏ మెయిల్ కూడా వాళ్ళు లైట్ తీసుకోవట్లేదు, సీరియస్ గా తీసుకుంటున్నారు. ఎప్పటికప్పుడు అక్కడ అప్రమత్తంగా ఉంటూ ఫైర్ ఇంజిన్స్ కానీ లేదంటే ఆ తర్వాత ఏదైతే బాంబు థ్రెట్ ఉన్నప్పుడు తీసుకోవాల్సినటువంటి ప్రోటోకాల్ ప్రకారం చర్యలు తీసుకుంటూనే వాళ్ళని ఎవరైతే మెయిల్ చేస్తున్నారో, ఎవరైతే కాల్స్ చేస్తున్నారో వాళ్ళను పట్టుకునే ప్రయత్నం కూడా చేస్తున్నారు. అయితే ఈ విషయంలో కొంత ఆకతాయిలా లేదంటే ఇంకేదైనా సంస్థలు కావాలని ఇటువంటి కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారనే దాని మీద కొంత ఫోకస్ పెట్టి వాళ్ళైతే తమ విచారణను కొనసాగిస్తూనే ఉన్నారు. ఉదయశ్రీ. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ రాజు. గత కొంతకాలంగా ఢిల్లీ పోలీసులకు బాంబు కాల్స్ కలకలం సృష్టిస్తూ ఉన్నాయి. వారణాసి ఇండిగోలో విమానం బెదిరింపు కాల్ ఇప్పుడు కలకలం సృష్టిస్తోంది. ఇండిగో విమానం నుంచి ప్రయాణికులను కిందికి దింపేస్తున్న దృశ్యాల్ని మనం చూస్తూ ఉన్నాం. ఎమర్జెన్సీ ఎగ్జిట్ నుంచి కూడా ప్రయాణికులు కిందికి దిగుతున్న దృశ్యాల్ని మనం చూస్తూ ఉన్నాం. కొద్ది రోజుల క్రితం స్కూల్స్ అలాగే హాస్పిటల్స్, ఎయిర్పోర్ట్స్కి కూడా బెదిరింపు కాల్స్ వచ్చాయి. మరోసారి ఇప్పుడు ఇండిగో విమానంలో బాంబు ఉందంటూ కాల్ వచ్చింది. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. విమానం నుంచి ప్రయాణికులను కిందికి దించివేశారు. తనిఖీలు ఇంకా కొనసాగుతున్నాయి.